आंध्र प्रदेश के साबिक वजीर त्रिपर्णी नैनी ने फिल्मी अदाकारा कादम्बरी जेठवानी के केस पर सख्त रद्दमल जाहिर किया। उन्होंने इल्जाम लगाया कि ये मुकदमा पुलिस के लिए एक सबक साबित होगा और जीडीपी कायदीन की बात मानने वाले पुलिस अफसरान को मुश्किलात का सामना करना पड़ सकता है। पर्नी नैनी ने दावा किया है कि जेठवानी केस में भी पुलिस को सियासी मकासद के लिए इस्तेमाल किया गया। ताहम इन इल्जामात पर मुतल्लिका फरीक की जानिब से बाज़ाब्ता रद्दमल सामने आना बाकी है। సినిమా యాక్టర్ జత్వానీ గారి కేసులో ఏం చేశారు పోలీసులు? సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏమని చేసింది? జత్వానీయే నిందితురాలు, ఆవిడే బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మగోళ్ళని అని చెప్పని చేస్తుందని చెప్తున్నారా? హనీ ట్రాప్ వేస్తుందని చెప్తున్నారా? ఇందులో నేను ఒకటే మనం వేరే ఏం మాట్లాడుకోకర్లేదండి. పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని అడ్డంగా వాడుకుని తప్పుడు పనులు చేయించి ఏ రకంగా వాళ్ళని గాలికి వదిలేస్తాడు, ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి ఆహారంగా వేసేస్తాడనేది ఇదొక చిన్న ఉదాహరణ. నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఏమైపోతారు, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిపోతారు అనేది ఆ కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎంక్వైరీ ఆఫీసర్స్ కానీ, డీజీపీలు కానీ ఎవరెవరైతే దాంట్లో ఏలెట్టి చూశారో, వాసన చూశారో జత్వానీ కేసులో అందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు పోలీసులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్ముకుని, చంద్రబాబును నమ్ముకుని, వాళ్ళ ఎమ్మెల్యేలను నమ్ముకుని, మంత్రులను నమ్ముకుని